హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం క్లాస్ ఏంటి అంటే బీఈడికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని మూల్యాంకన ప్రక్రియలు విద్యా కమిషన్ల గురించిన టాపిక్ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. బీఈడిలో సోషల్ మెథడాలజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. అయితే ఈ మూల్యాంకన ప్రక్రియ గురించి వివిధ విద్యా కమిషన్లు చాలా ఎక్కువగానే చర్చించాయి. ఏవని చర్చించాయి అని అంటే ఇప్పుడు తెలుసుకుందాము. మాధ్యమిక విద్యా కమిషన్ ఈ మూల్యాంకన ప్రక్రియ గురించి ఏమని చెప్పింది అని అంటే, మూల్యాంకన ప్రక్రియలో వ్యాస రూప ప్రశ్నలతో పాటు లక్ష్యాత్మక ప్రశ్నలు ఉండాల్సిన అవసరం ఉందని మాధ్యమిక విద్యా కమిషన్ సూచించింది. అంటే లక్ష్యాత్మక ప్రశ్నలు కూడా ఉండాలి, వ్యాసరూపక ప్రశ్నలతో పాటు లక్ష్యాత్మక ప్రశ్నలు కూడా ఉండాలి, వాటి అవసరం కూడా ఉందని మాధ్యమిక విద్యా కమిషన్ సూచించింది. అయితే మూల్యాంకన ప్రక్రియ గురించి కొఠారి కమిషన్ ఏమని సూచించింది అని అంటే, నిరంతర సమగ్ర మూల్యాంకనం అన్నది పాఠశాల విద్యలో చాలా అవసరమని కొఠారి కమిషన్ సూచించింది. అయితే కొఠారి కమిషన్ నాన్ డిటెన్షన్ విధానాన్ని కూడా సూచించింది. ఆ తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనం పాఠశాల విద్యా వ్యవస్థలో భాగమైందనమాట. అంటే నాన్ డిటెన్షన్ విధానాన్ని సూచించింది. ఆ తర్వాతే నిరంతర మూల్యాంకన ప్రక్రియ అన్నది పాఠశాల విద్యలో ఒక భాగమైంది. అయితే నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా యూనిట్ టెస్ట్ నిర్వహణ, క్యుములేటివ్ రికార్డ్ నిర్వహణ అమల్లోకి వచ్చాయి. ఈ సమగ్ర వికాసంలో భాగంగానే పాఠశాలలో విద్యార్థులకు విలువలను బోధించడానికి వారానికి కనీసం 2 పీరియడ్స్ నైతిక బోధనకు కేటాయించాలని, వివిధ క్లబ్ కార్యక్రమాలకు, ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అంటే ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించింది. ఏది కొఠారి కమిషన్ సూచించింది. పాఠశాలలో ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ను ప్రవేశపెట్టాలని కూడా సూచించింది కొఠారి కమిషన్. ఇంకా పోతే రాధాకృష్ణన్ కమిషన్, శ్రీ ప్రకాష్ కమిటీ సూచించిన నైతిక ఆధ్యాత్మిక విలువల బోధనను అమలు చేయాలని సూచించింది. అయితే ఈ నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ సమగ్ర మూల్యాంకనం అన్నది కొనసాగలేదు. కేవలం పాఠ్య కార్యక్రమాలకే పరిమితమై సహపాఠ్య కార్యక్రమాలకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదనమాట. అంటే ఇవ్వలేదు, సహపాఠ్య కార్యక్రమాలు ఉపేక్షించబడ్డాయి. అంటే పాఠ్య కార్యక్రమాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ ఈ పాఠ్య కార్యక్రమాలకి ప్రాముఖ్యత అన్నది అంతలాగా ఇవ్వలేదు, ఉపేక్షించబడ్డాయి అనమాట సహపాఠ్య కార్యక్రమాలు అన్నవి. ఈ విధంగా కొఠారి కమిషన్ సూచించింది. ఇంకా నెక్స్ట్ విద్యా కమిషన్ ఏంటి అని అంటే, మూల్యాంకన ప్రక్రియ గురించి నెక్స్ట్ విద్యా కమిషన్ ఏమని సూచించింది అన్న విద్యా కమిషన్ పేరేంటి అంటే, జాతీయ విద్యా విధానం 1986. ఇది కూడా ఒక విద్యా కమిషన్. ఇదేమని సూచించిందంటే, కొఠారి కమిషన్ ఏమని సూచించిందో అదే కొనసాగించాలి అని సూచించింది. ఈ జాతీయ విద్యా కమిషన్ 1986 కొఠారి కమిషన్ ఏవైతే సూచించిందో సమగ్ర పాఠ్య కార్యక్రమాలను అదే కొనసాగించాలని సూచించింది అనమాట. ఇంకా నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009. ఈ విద్యా కమిషన్ ఏమని సూచించిందంటే మూల్యాంకన ప్రక్రియ గురించి, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 పిల్లల సమగ్ర వికాసాన్ని గురించి చర్చించింది. ఈ విద్యా హక్కు చట్టం 2009 సమగ్ర మూల్యాంకనాన్ని, నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని సూచించింది. అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని చట్టబద్ధం చేసింది అనమాట. పిల్లల శారీరక, మానసిక, నైతిక వికాసాన్ని, రాజ్యాంగ విలువలను మూల్యాంకనం చేయాలని నిర్దేశించింది. జాతీయ విద్యా విధానము 2020 ఇది విద్యా కమిషనే. ఇది ఏమని సూచించింది అని అంటే, జాతీయ విద్యా విధానము 2020 మూల్యాంకనాన్ని విద్యార్థుల అభివృద్ధి కోసము మూల్యాంకనంలో పరివర్తన పేర్కొంది. అయితే మూల్యాంకనాన్ని ఏమని వివరించింది అని అంటే, ఇది ప్రస్తుత పాఠశాల పరీక్షలు విద్యార్థులను బట్టి స్మృతి నైపుణ్యాలను పరీక్షిస్తున్నాయి. మన పాఠశాల వ్యవస్థలో ఈ సంగ్రహణాత్మక మూల్యాంకన పద్ధతి నిర్మాణాత్మక మూల్యాంకన పద్ధతిలోకి
మార్చబడును అని చెప్పింది అనమాట. అయితే ఈ మూల్యాంకన విధానం ఎలా ఉంటుంది? సామర్థ్యాధారితంగా ఉంటుంది, అంటే సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. విద్యార్థుల అభ్యసనాన్ని పెంపొందిస్తుంది. ఈ పరీక్షలు విశ్లేషణ, విమర్శనాత్మక చింతన, భావనాపరమైన స్పష్టత మొదలైన ఉన్నత శ్రేణి నైపుణ్యాలను పరీక్షిస్తాయి. అసలు మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అభ్యసనమే అండి. ఇది చూడండి, ఇంపార్టెంట్ బిట్ లా కూడా వస్తుంది. మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అది అభ్యసనమే అన్నమాట. అది ఉపాధ్యాయులు, విద్యార్థులు మొత్తం పాఠశాల వ్యవస్థ తన బోధనాభ్యాసన ప్రక్రియను నిరంతరము సమీక్షించుకొని అత్యుత్తమ అభ్యసనాన్ని సాధించడానికి విద్యార్థుల అందరి యొక్క అభివృద్ధికి సహకరించాలి. ఇదే అన్ని స్థాయిల విద్యా మూల్యాంకనంలో అంతర్నిహితంగా ఉండే సూత్రం అన్నమాట. విద్యార్థుల తల్లిదండ్రులకు పంపే ప్రగతి పత్రాలు పూర్తిగా మార్చబడతాయి. కొత్తగా జాతీయ స్థాయిలో జాతీయ మదింపు కేంద్రం స్థాపించబడుతుంది. NCERT, SERT మార్గదర్శకత్వంలో ఈ ప్రగతి సూత్రాలు అన్నవి తయారు చేయబడతాయి. ఈ ప్రగతి సూత్రం సమగ్రమైనదిగా, 360 డిగ్రీలదిగా, బహుముఖీయమైనదిగా ఉంటుంది. ప్రగతిని చాలా వివరంగా ప్రతిబింబించేలాగా ఉంటుంది. జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలలో విద్యార్థి యొక్క ప్రత్యేకతలను వివరించేదిగా ఉంటుంది. విద్యార్థి యొక్క ప్రాజెక్ట్ ఆధారిత, అన్వేషణ ఆధారితంగా ఉంటుంది. పోర్ట్ఫోలియోలు, క్విజ్లు, రోబోవేళ్లు మొదలగున వాటిలో విద్యార్థి యొక్క స్వీయ అంచనా అన్నది తోటి విద్యార్థుల అంచనా, ఉపాధ్యాయులు అంచనాతో కూడినదిగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 10-12 తరగతుల బోర్డు ఎగ్జామ్స్ కొనసాగిస్తూ ప్రస్తుత బోర్డు పరీక్ష, ప్రవేశ పరీక్ష విధానాన్ని సంస్కరించడం అన్నది జరుగుతుంది. 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతి సంబంధించిన పరీక్షా అధికారుల చేత పరీక్షలు అన్నవి నిర్వహించబడతాయి. ఈ పరీక్షలు అన్నది విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. దీనివల్ల పాఠశాల వ్యవస్థలోని బోధన అభ్యసన ప్రక్రియలో మెరుగుదలకు ప్రణాళిక చేయవచ్చు అన్నమాట. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ మదింపు కేంద్రం పరక్ ప్రారంభించబడుతుంది. పరక్ చూడండి, అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. PA చూడండి, అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. PARAKH స్క్రీన్ మీద కూడా వస్తుంది, ఒకసారి చూడండి. అయితే PARAKH అంటే ఏంటి అంటే దీని సూక్ష్మ రూపం అన్నమాట, ఇది షార్ట్ కట్ లో. అయితే P అంటే ఏంటి అంటే పెర్ఫార్మెన్స్, A అంటే అసెస్మెంట్, R అంటే రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఇది పరక్ యొక్క విస్తృత రూపం అన్నమాట. ఇది మూల్యాంకన ప్రక్రియ విద్యా కమిషన్లు ఏమని సూచించాయో అన్నది ఇది ఇవాళ క్లాసు. నెక్స్ట్ క్లాస్ లోని మూల్యాంకనము, అంచనా, మదింపు గురించి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. BEDలో సోషల్ మెథడాలజీకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లే లిస్ట్ కానీ మీరు చెక్ చేస్తే BEDకి సంబంధించిన, టెట్కి సంబంధించిన, DSEకి సంబంధించిన సబ్జెక్ట్ పరంగా ప్లే లిస్ట్ లో ఉంటాయి. ఒకసారి మీరు ప్లే లిస్ట్ చెక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. మరో మంచి టాపిక్ తో, ముఖ్యమైన టాపిక్ తో సోషల్ మెథడాలజీలో నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.